గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఫోన్ మోగితే 10 కేజీలు స్వీట్లు తేవాలి, మర్చిపోతున్నారేమో. జాగ్రత్త, మోకుండా చూసుకోండి. రాత్రి కాల సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి 3వ రోజు ఉపవాస కూడుకొచ్చాను. మీకు అందరు ప్రభు పేట అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ఆఖరి రాత్రి ప్రత్యేకంగా కుటుంబాల గురించి మాట్లాడుకోవటానికి దేవుడి రాత్రి చూపిన ప్రేమను బట్టి ప్రభువును స్తుతిస్తూ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనం. దొరకలేదు ఎవరికి? చదవండి. అమ్రాము కుమారులు అహరోను మోషే, అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకు యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులను దీవించుటకు ప్రత్యేకించబడిరి. చాలు బిడ్డలారా, ఇక్కడ అమ్రాము యోకేబేదు ఇద్దరున్నారు కదా, వాళ్ళిద్దరు భార్య భర్తలు, వారికి 3 పిల్లలు. ఇదొక కుటుంబం. వినండి, ఇదొక ఫ్యామిలీ. ఈ అమ్రాము యోకేబేదు వీరిద్దరు భార్య భర్తలు. వారికి పుట్టిన పిల్లలు ఎంతమంది? వారి సంతానం 3. ఎవరి 3? చెప్పండి, ఎవరి 3? అమ్మా, మిరియాము, అహరోను, మోషే. కానీ మనం ఏం చెప్తాం? మోషే, అహరోను, మిరియాము. వెనక్కి వెళ్ళిపోయింది. పెద్దోళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు మనం చెప్పుకునేటప్పుడు. అసలైతే పెద్దోళ్ళు ఎవరు? మిరియాము, అహరోను, మోషే. వీళ్ళు 3 ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు. ఓ చక్కని ఫ్యామిలీ, ఓ మంచి ఫ్యామిలీ అన్నమాట ఇది. ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో ఈ రాత్రి ఈ 3 ఎటువంటి వాళ్ళు అని మనం చూస్తే, చెప్పండి. మిరియామేమో ప్రవక్తి, అహరోనేమో యాజకుడు, మోషే ఏమో నాయకుడు. స్తోత్రం చెప్పండి. ఈ ముగ్గురు ఎవరిని తీసేయడానికి వీల్లేదు. ఆడపిల్లల్ని తీసేయడానికి వీల్లేదు. కానీ ఈ మిరియాము, చెప్పండి, ఎవరు? ప్రవక్తి. ప్రవచించగలిగినది, ప్రార్థించగలిగినది, చక్కని పాటలు పాడగలిగింది, వాయిద్యాలు వాయించగలిగింది. మిరియాము మంచి తలాంతులు కలిగిన బిడ్డ. కుటుంబంలో చక్కని పాట, మంచి గాయకురాళ్ళు. నెక్స్ట్ అహరోనుకు వచ్చేసరికి, అహరోను ఎవరు చెప్పండి? యాజకుడు. అహరోను దేవుని మందిరములో యాజకత్వం చేసేవాడు. ఏంటి అహరోను పని అంటే, దేవుని మందిరానికి వచ్చే వారిని దేవుని నామం పేరట
ఆశీర్వదించేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈమె మంచి ప్రవక్తి, పాటలు పాడుద్ది, వాయిద్యాలు వాయించద్ది, మంచి గాయకురాళ్ళు. కానీ అహరోను వచ్చేసరికి చెప్పండి, ఎవరు? యాజకుడు. అహరోను దేవుని మందిలో యాజకత్వం చేసేవాడు. వచ్చిన ప్రజలందరినీ దేవుని నామం పేరట దీవించేవాడు. దేవుడు ఆ కుటుంబానికి ఎంత భాగ్యం ఇచ్చాడండి, ఎంత ధన్యత ఇచ్చాడండి. ఆ కుటుంబానికి అమ్రాము యోకోబేదులు పుట్టిన పిల్లలు ఎంత ధన్యకరమైన పిల్లలండి. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎంత యోగ్యులండి, దేవుని చేతుల పాత్రలు వాళ్ళు. మంచి మంచి తలాంతులు కలిగిన బిడ్డలు. నిజంగా వాళ్ళ ఆ స్థితికి వెళ్ళటానికి కారకులు ఎవరు? చెప్పండి, ఎవరు? తల్లిదండ్రులే. పిల్లలు ఓ చక్కని పొజిషన్లో ఉన్నారంటే, పిల్లలు భక్తి కలిగిన జీవితంలో ఎదుగుతున్నారంటే, ఆ పిల్లలు భక్తి కలిగిన వారిగా ఉండటానికి కారకులు ఎవరు? తల్లిదండ్రులే. అహరోను ఏంటి? అహరోను అంటే ఇశ్రాయేలు ప్రజలను చేతులెత్తి ఆశీర్వదించేవాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించేవాడు. ఆశీర్వదించేవాడు. ఇక మోషే కాడికి వచ్చేసరికి మోషే కార్యక్రమం ఏంటి చెప్పండి? నాయకుడు, ప్రజలను నడిపించేవాడు. 100 మంది కాదు, 200 మంది కాదు, 10,000 మంది కాదు, 20,000 మంది కాదు, 1,00,000 మంది కాదు. ఎంతమంది చెప్పండి? ఇంచుమించు 40 లక్షల మందిని. ఇశ్రాయేలు ప్రజల్లో ఇంచుమించు 40 లక్షల మంది. అందులో 6 లక్షల మంది కాల్బలం కలిగిన వాళ్ళు, మంచి నైపుణ్యంగా యుద్ధాలు చేయగలిగిన వాళ్ళు, ఆరితేరిన వాళ్ళు. 6 లక్షల మంది యవనస్తులు, ఆరితేరిన వాళ్ళు, కాల్బలం కలిగిన వాళ్ళు. అలాంటి వారిని నడిపించడానికి ఒకే ఒక్క నాయకుడు. చెప్పండి, ఎవరు? మోషే. మోషే ఈ కుటుంబానికి ముగ్గురికి 3 బాధ్యతలు అప్పగించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, నీకొక బాధ్యత అప్పగించాడు, మీకొక బాధ్యత అప్పగించాడు, నాకొక బాధ్యత అప్పగించాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి కర్తవ్యం వాళ్ళు నెరవేర్చాలి. ఎవరు చెయ్యవలసింది వాళ్ళు దేవుని మందిరములో చేస్తేనే ఆ సంఘము ఆశీర్వదించబడదు. దేవునికి స్తోత్రం. అలాగ చేస్తేనే. ఇప్పుడు ఈ ముగ్గురికి 3 పోస్టులు వచ్చినాయి, మంచి పోస్టులు. మిరియామేమో చెప్పండి ఏం చేసేది? గాయకురాలు, ప్రవక్తి. అంతేకాదు, మిరియామ మంచి సౌందర్యం కలిగిన బిడ్డ. ఎంత బాగుందో కుటుంబం. ఈ ముగ్గురికి 3 తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఈ ముగ్గురు దేవుని కొరకు సాగిపోతున్న దినాల్లో ఉండి 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 ఒకసారి ఆ కుటుంబంలో అపవాది ఎంటర్ అయ్యాడు. ఎవరు? సాతాను. ఒకరోజు వీళ్ళు ముగ్గురు చక్క కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ, ఈ తమ్ముళ్ళిద్దరును అక్క ముగ్గురు కలిసి ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సంఖ్యాకాండం 12 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ వీళ్ళు ముగ్గురు చక్కగా కూర్చుని విషయాలు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని 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 ఈ మంచి చెడులు ఇవన్నీ కూడా ప్రజల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఒకసారిగా వాళ్ళ మనసెరిగిన దేవుడు మోషేను పిలిచాడు పక్కకి. మోషే వెంటనే పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే సాతాను ఎవరిని పట్టుకుంటుంది? ముందు పురుషుల్లా, స్త్రీలా? ఏదైనా తోటలో ఎవరిని పట్టుకుంది? అంతే. ఇక్కడ ఎవరిని పట్టుకుంది? మిరియామును పట్టుకుంది. తమ్ముడు వెళ్ళిపోయాడు నత్తోడు. ఎవరు? నత్తోడు. నత్తోడు. ఆడి వల్ల ఏమవుద్ది? ఆడు సరిగా మాట్లాడలేడు. ఆడు నోటికి నువ్వే మాట్లాడేది.
ఆడి నత్తివాడు, వాడి వల్ల కాదు, ఏమీ చేయలేడు. ఆ కర్ర పట్టుకుని మాత్రం నడుస్తాడు, ముందు ప్రజలు నడిపించడానికి సరిపోతాడు. కానీ ఎర్ర సముద్రం దాటిన తర్వాత జయగీతం పాడానే నేను. తమ్ముడు, నేనెంత బాగా పాడాను పాట, నేనెంత బాగా వాయిద్యాలు వాయించాను, నా స్వరం ఎంత గొప్పది, అసలు నేను ఎంత పాటలు పాడాను అంటే, మరి అహరోన్ ఏమనాలి? నిజమేనక్క, నువ్వు మంచి గాయకురాలు, బాగా పాడావక్క, అసలు నువ్వు పాడితే చాలు, ఎంతమందిలో లక్షల మంది ప్రజల్లో నీ స్వరమే వినపడేది, నువ్వేనక్క నీళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఈ మనసులో ఉన్నది ఎరిగిన దేవుడు ఒక్కసారిగా మిరియాము అహరోనును పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన మోషేని గురించి మాట్లాడుకునేటప్పుడు మీరెందుకు భయపడలేదు? బాగా గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబంలో అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, బిడ్డలారా, దేవుని సేవకుడు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు ఉన్నప్పుడు, ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నప్పుడు, ప్రభుతో సహవాసం కలిగి ఉన్న బిడ్డలు ఉన్నప్పుడు, మనం చాటున గుసగుసలాడిన ఎవరు వింటారు? దేవుడు వింటాడు. ఇప్పుడు మోషేని గురించి మాట్లాడినప్పుడు దేవుడు వెంటనే మిరియాముతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషేని గురించి మాట్లాడేటప్పుడు నువ్వెందుకు భయపడలేదు? ఎవరనుకున్నావు? మోషే ఎవరనుకున్నావు? నీ తమ్ముడు అనుకుని, నత్తివాడని, పాడలేడని, ఏమి చేయలేడని, చాతగాని వాడని నీ తమ్ముడిని గురించి నువ్వు మాట్లాడతావా? నీ తమ్ముడు నీ తమ్ముడైతే నాకెవరు? సేవకుడు. దేవుని స్తోత్రం. నా సేవకుడు మోషే, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నాకును లక్షలాది మంది ప్రజలకును ప్రతినిధి. దేవునికి స్తోత్రం. పంపబడినవాడు, ఏర్పరచబడినవాడు, నేను ఎన్నుకున్నాను. మంచి స్వరం కలిగిన వాడు అహరోను నాయకుడిగా ఎన్నుకోవచ్చుగా, కానీ ఎన్నుకోలేదు దేవుడు. ఎందుకు మోషేని ఎందుకున్నాడు? మోషే పలుసార్లు దేవునితో అన్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను మాట్లాడలేనయ్యా, ఫరో దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడినయ్యా, నా వల్ల కాదు అంటే దేవుడు ఏమన్నాడు? మోషే నువ్వేం మాట్లాడాలి, నీ నోటికి నేను తోడై ఉంటాను. ఇంతగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని, మోషేకు బదులు దేవుడు అహరోన్ని ఏర్పాటు చేసుకుని మాట్లాడి ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే, నా స్వరం బాగుందని, నేను బాగున్నానని, నేను అందంగా ఉన్నానని, నా స్వరం బాగుందని, నేను రకరకాలుగా వాయిద్యాలు వాయించగలనని, నా దగ్గర మంచి టాలెంట్ ఉందని తమ్ముడిని గురించి ఎగతాళిగా మాట్లాడింది ఎవరు? జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు పాడలేకపోయినా నువ్వు ప్రార్థన చేయగలవు. దేవుని స్తోత్రం. నీకు స్వరము లేకపోయినా, నువ్వు పాడలేకనా, నువ్వు గాయకుడు కాకపోయినా, గాయకురాలు కాకపోయినా, దేవుడు నీకు ఇచ్చిన తలంతు ఉంది, కృపా తలంతు. అదేంటి తెలుసా? నువ్వు ధ్వని పుట్టేటట్లు ప్రార్థన చేయగలవు, ధ్వని పుట్టేటట్లు ప్రార్థన చేయగలవు. ప్రార్థనలో ధ్వని పుట్టేటట్లు ప్రార్థన చేశారు, అవునా? ధ్వని, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. బిడ్డలారా, మనకేదో స్వరం ఉందనుకుని, మనకేదో జ్ఞానం ఉందనుకుని, మనకేదో తెలివి ఉందనుకుని, మనకేదో చదువు ఉందనుకుని, ఏమో చదువు లేదు, ఏమీ లేదు, ఇక నోరొకటి ఉంది మాట్లాడటానికి, నోరొకటి ఉంది ప్రార్థన చేయటానికి, నోరొకటి ఉంది పాట పాడటానికి అని నువ్వు ఎవరినైనా చిన్న చూపు చూసి నీ మనసులోనైనా కొంచెమైనా నువ్వు అనుకున్నప్పుడు వెంటనే దేవుడు అంటాడు, ఎవరో తెలుసా? నా కుమార్తె విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇది చాలామందికి తెలియదు.
మీకు అప్పుడప్పుడు చెప్తానే, మీటింగులో యవనస్తురాలు పాట పాడింది. ఏ పాట అది? నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. ఏ గాలి తాకిడికి కదలనులే, నా యేసు నాతో ఉన్నాడులే. ఏ గాలి తాకిడికి కదలనులే, నా యేసు నాతో ఉన్నాడులే. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. హల్లెలూయా. స్వరం బాగుందని, ఈ ఊర్లో మా ఊరోళ్ళు ఎవరు లేరని చక్కగా పాడింది పాట. దిగొచ్చేటప్పుడు మెట్ల కాడ కూర్చున్నా నేను, ఆ ఊరు వాకింగ్ చెప్పటకెళ్ళి. నన్ను గుర్తుపట్టి సగం చచ్చి మెల్లగా మెట్లు దిగి వందనాలు అన్నయ్య అంటుంది. నేను అన్నాను, అమ్మా పాట బాగానే పాడాం కానీ నీ జీవితం ఎలాగుంది? నా జీవితం మార్చుకున్నాను, నా బ్రతుకు మార్చుకున్నాను, నా స్థితి మార్చుకున్నాను, రక్షణ పొందాను, ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, మంచిది. కానీ స్వరం బాగున్నా, వరం ఉన్నా, నీకెన్నున్నా, కానీ దేవుడు ఏం చూస్తాడు? నీ స్వరాన్ని చూడడు, వరాన్ని చూడడు, నీ అందాన్ని చూడడు, హైట్ వెయిట్ పర్సనాలిటీ చూడడు. అవన్నీ చూస్తే సౌలుగా మోసపోతాడు. అవన్నీ చూడడు దేవుడు. బిడ్డలారా, వెంటనే మిరియామును అహరోనును దేవుడు పిలిచాడు. చూడండి, కుటుంబంలో చక్కగా ఉన్న ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, ఐక్యత కలిగిన ఫ్యామిలీ, యూనిటీ కలిగిన ఫ్యామిలీ, క్లోజ్ ఫెలోషిప్ కలిగిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఏది ఎంటర్ అయ్యేది కాదు. అందరూ ఐక్యత కలిగి సంతోషంగా దేవుని కొరకు బ్రతుకుతున్న కుటుంబంలో సాతాను తెలియకుండా దూరేడు. ఎంటర్ అయిపోయాడు. ఎల్లకెళ్ళక ఎవరిని పట్టుకున్నాడు? పట్టుకోవాల్సిన వాళ్ళనే పట్టుకుంటున్నాడు. అమ్మా, నువ్వేదైనా అనుకుంటున్నావే తల్లి, ఆడికి అవకాశం దొరికిందంటే ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకుంటాడు. మీ ఆయన ప్రార్థనకు రావట్లేదు అనుకో, మీ ఆయన జోలికి వెళ్ళడు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ మీ ఆయన ఎవరి పార్టీ? చెప్పండి, ఇందులో ఎవరి పార్టీ? ఆడి పార్టీయే, సాతాను పార్టీయే. మీ ఆయన జోలికి వెళ్ళడు, మీ తండ్రి జోలికి వెళ్ళడు. తల్లి పిల్లలైనా, అత్త కోడలైనా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలు అనుకోండి, వాడు మీ మీదే టార్గెట్ పెడతాడు. ఎందుకో తెలుసా? తాగుబోతుల జోలికి వెళ్ళడు, తిరుగుబోతుల జోలికి వెళ్ళడు, చిట్టుబోతుల జోలికి వెళ్ళడు, తిండిపోతుల జోలికి వెళ్ళడు, పేకాటాడు జోలికి వెళ్ళడు, తాగేవాడి జోలికి వెళ్ళడు, కోడి పందేలేసేవాడి జోలికి వెళ్ళడు. అడికి కావాల్సింది ఎవరు? చెప్పండి, ఎవరు కావాలి? ప్రార్థన చేసేవాళ్ళు యథార్థవంతులు కావాలి. యథార్థవంతులను చూస్తే వాడు ఒళ్ళంతా మంట పడుతుందంట. ఎవడొళ్ళు? చెప్పండి. యథార్థవంతులు, నీతిమంతులు, భక్తి కలిగిన బిడ్డలు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంటే వాళ్ళని చూసినప్పుడల్లా ఆడు ఒళ్ళంతా మండుద్దంట. ఎందుకని చెప్పండి? ఎందుకని? వాళ్ళు మోకరించి స్థుతులు చెప్తాంటే వీడు ఒళ్ళంతా కాలిపోద్ది. స్తోత్రం చెప్పండి. కాలిపోద్ది, అందుకే అడిగి గిట్టదు. కానీ ఈ బ్యాచ్ ఏం చూసారా? ఈ బ్యాచ్ ప్రార్థన చేయదు కదా. ప్రార్థన చేయని బ్యాచ్ అంటే ఆడికి మహా ఇష్టం. వాళ్ళ జోలికి వెళ్ళడు, ఆల్రెడీ వాళ్ళ పార్టీయే. బిడ్డలారా, దేవుని పిల్లలు ఎవరైతే దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటారో, యథార్థంగా ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, ఆ కుటుంబం మీద టార్గెట్ చేస్తాడు.
ఇప్పుడు ఈ ఫ్యామిలీ మీద టార్గెట్ చేశాడు. ఎవరి ఫ్యామిలీ? అమ్రాము, యోకెబెదు. వీళ్ళ కుటుంబం మీద వాడు టార్గెట్ చేశాడు. అప్పటి వరకు ముగ్గురు ఉన్నప్పుడు బాగానే మాట్లాడుకున్నారు ముగ్గురు. మోషే కాస్త పక్కకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద మాట్లాడుతున్నారు? అమ్మా మీకు వందనాలు, మనం బ్యాచ్ కూడా అదైతే ఎవరింటారు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు దాకా అందరూ బాగానే మాట్లాడుకొని ఎవరన్నా ఒక ఆమె వెళ్ళింది అనుకోండి, ఇక ఆమెను మీరు టార్గెట్ చేశారనుకోండి, ఎవరింటారా మాట చెప్పండి? ఎవరు మాట్లాడరే? మిరియాము నిన్న దేవుడు, మిరియామును చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. బిడ్డలారా, దేవుడు మిరియాముని ఏమీ అనలేదు. ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. మిరియాము ఏదైతే చూసి అతిశయపడిందో, మిరియాము ఏ శరీరాన్నైతే ప్రేమించిందో, మిరియాము అందాన్ని ప్రేమించి దాన్ని ఆధారం చేసుకుందే, దాని మీద దేవుడు చూపించాడు. దాని మీద చూపించాడు. బిడ్డలారా, మిరియాము వైపు దేవుడు చూసి ఇప్పుడు చూసుకున్న వెంటనే మిరియాము తన్ను తాను పార చూసుకుంటే ఎలాగుంది చెప్పండి? ఎలాగుంది? తెల్లటి కుష్ఠరోగం, దగ మెరిసే సౌందర్యం కలిగిన శరీరం, రెప్పపాటున కన్నులు మూసి తెరిచేలోపు తెల్లటి కుష్ఠరోగంతో ఉంటే మిరియాము ముసుగేసుకుని పారిపోయింది. మిరియాము శరీరం అంతా పాడవటానికి ఏది కారణం? నోరు. చెప్పండి ఏంటది? నోరు. అందుకే జ్ఞాని రాస్తూ అంటాడు, నీ నోటిని, నీ నాలుకను భద్రముగా కాపాడుకో. నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోపోతే ఏం జరుగుద్ది? ఏదైనా అన్నాడు అనుకోండి, భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, ఏంటి కొడతావా? ముందు డైలాగ్ ఏమొస్తుందో తెలుసా? కోపం వచ్చి భర్త ఏదైనా మాట్లాడితే ఏంటి పొళ్ళు పట్టపట్ట నూరుతున్నావు ఏంటి? ఏంటి కొడతావా ఇలా పడేముంటుంది అది. అంటే భర్తని రెచ్చగొట్టేది ఎవరు రెచ్చగొట్టేది? నీలో ఉంటుంది సాతాను. బాగా గుర్తుపెట్టుకో. భర్తని రెచ్చగొట్టే సాతాను నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు అది పోట్లాడే దెయ్యం. అది బిడ్డలారా, దెయ్యాల్లో చాలా రకాలు ఉన్నాయి. పోట్లాడే దెయ్యం ఉంటుంది, తగాదాలు పెట్టే దెయ్యం ఉంటుంది, కొంపలమ్మడి తిరిగే దెయ్యం ఉంటుంది, పోట్లాడే దెయ్యం ఉంటుంది, సీక్రెట్గా మెయింటైన్ చేసే దెయ్యం ఉంటుంది. ఇవన్నీ దెయ్యాలే. దానికి తెలుసు ఎట్ట మెయింటైన్ చేయాలో. ఇప్పుడు మిరియాము తన్ను తాను చూసుకుని అతిశయపడింది. తన స్వరం గొప్పదని, తన శరీరం చాలా సౌందర్యం కలిగిందని, మంచిగా ఉన్నానని అతిశయపడింది. దేవుడు మిరియాము శరీరం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఇప్పుడు తను తాను చూసుకుని ముసుగేసుకుని పారిపోయింది. బిడ్డలారా, మిరియామును చూసి మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఏడుస్తాడు. వీళ్ళు సనిగింది ఎవరి మీద? మోషే మీదే. ఇప్పుడు దేవుని సముఖానికి వెళ్ళి ఏడ్చేది ఎవరు? మోషే. అయ్యా నా సహోదరి ఎంత బాగుండేదయ్యా, అయ్యా నా సహోదరి ఏంటి ప్రభు ఈ స్థితిలో ఉంది, ముసుగేసుకుందయ్యా అని మోషే దేవుని సముఖానికి వెళ్ళి ఏడుస్తున్నాడు. బిడ్డలారా, ఏడుస్తున్నాడు. లక్షల మంది కొరకు ఏడ్చిన మోషే, నీళ్లు లేవంటే ఏడ్చిన మోషే, ఆహారం లేదంటే ఏడ్చిన మోషే, పరిస్థితులు బాగోలేదంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చిన మోషే ఇప్పుడు ఎవరిని గురించి ఏడుతున్నాడు? అక్క. చెప్పండి ఎవరు? అక్క. ఆ సంగతి మోషేకు తెలుసా తెలీదా? అమ్మా తెలీదు. ఏం జరిగిందో మోషేకు తెలీదు. ఇప్పుడు మోషే వెళ్ళి ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. అయ్యా నా అక్క పరిస్థితి ఏంటి ప్రభువా, ఎందుకు ఇలా జరిగిందయ్యా నా అక్క,
ఏంటి నాయనని మోషే ఏడుస్తూ ఉంటే దేవుడు మోషే ప్రార్థన చెప్పండి విన్నాడా లేదా? ధైర్యం చెప్పండి. వినలేదంటే లిస్టు చదివితే మీకు అర్థం అవుద్ది. విన్నాడు కదా. ఇని మరలా మిరియాముకు దేవుడు అవకాశము ఇచ్చాడు. దేవుని స్తోత్రం. స్వస్థత ఇచ్చాడండి, స్వస్థత ఇచ్చాడు. ఈసారి కొనుగుద్దా మళ్ళీ చెప్పండి, ఈసారి కొనుగుద్దా? జ్ఞానం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాళ్ళు ఒకసారి దేవుని దగ్గర దెబ్బతింటే రెండోసారి దేవుని దగ్గర ఆటలు ఆడరు. ఒకసారి కానీ దేవుడు కొడితే ఇక రెండవసారి వాళ్ళు ఆడరు. ఒకవేళ ఆడేవనుకో ఈసారి భూమి మీద లేకుండా చేస్తారు. అంతే ఆయన చేసే పని. ఎందుకో తెలుసా? ఆయనకి విరోధంగా నువ్వు లేస్తే ఆయన ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని సిందించి రక్తముతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ పాపములు నా పాపములు తుడిచివేసి ఆయన చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చి ఆయన బిడ్డగా చేసుకుంటే నువ్వు ఆట ఆడేవనుకో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఒకసారి మాట్లాడను, రెండోసారి చెప్పరే ఉందా వాక్యంలో? ఒకసారి మాట్లాడును, రెండవసారి మాట్లాడును, మూడవసారి నీ ఇంటిని పెంట కుప్పగా చేస్తాడు. జాగ్రత్త బిడ్డలారా. చక్కని కుటుంబం అండి. దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబంలో ప్రవేశించాడు ఎవడు? దుష్టుడు. దుష్టుని మాట విని, దుష్టునికి నోరిచ్చి, దుష్టునికి మాటకి అవకాశం ఇచ్చి తన సహోదరుడి మీదే సనిగింది మిరియాము. నిజంగా నేను అనుకుంటాను, అలాగ ఎన్నిసార్లు సనిగేమో కదా, నాతో సహా ఎన్నిసార్లు సనిగామో, ఎన్నిసార్లు కొనిగామో, ఎన్నిసార్లు ఎక్కిరిచ్చామో, ఎన్నిసార్లు ఏళం చేసామో. ఒకవేళ ప్రేమ కలిగిన దేవుడు కనుక మనల్ని ఇలా ఉంచాడండి. అమ్రాము యోకేబేదు పిల్లల్లాగా ఒక్కసారి ఆయన చూస్తే మన స్థితి కూడా ఎలాగుండేదో తెలిసేది కాదు. కానీ కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు బిడ్డలారా, ఆ కుటుంబములో ఒక్కసారి దుష్టుడికి అవకాశం ఇచ్చి తిరిగి మరలా దేవుని దయ పొందుకున్న కుటుంబము చెప్పండి ఎవరు? అమ్రాము యోకేబేదు కుటుంబం. అది పిల్లలు మిరియాము, అహరోను, మోషే మీద తిరుగుబాటు చేసింది ఒక్కసారి. ఇక మరలా జీవితంలో ఎన్నడూ చేయాల. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు భయము కలిగి ఉంటారు, దేవుని పిల్లలు విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని పిల్లలు భక్తి కలిగి ఉంటారు. వారు ఒక్కసారి రెండవసారి పొరపాటు జరిగినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, దెబ్బతిన్నప్పుడు రెండవసారి ఇక మరలా పని చెయ్యరు. కానీ మన జీవితంలో దేవుణ్ణి దుఃఖపెట్టిన సంవత్సరాలు, బాధ పెట్టిన సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు దొర్లి వెళ్ళిపోయాయి. అయినను ఆయన ప్రేమ మనలను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాల్లో మరో కుటుంబాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తా. సమూయేలు మొన్న మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్రాము యోకేబేదు కుటుంబాలు ఏపాటివండి? అలాంటి కుటుంబాలను దేవుడు ఎంతగా తీసుకెళ్ళాడు అంటే మోషే
ఇశ్రాయేలు ప్రజల కొరకు 120 సంవత్సరాలు అహర్నిశలం కష్టపడ్డాడు. 120 సంవత్సరాలు. బిడ్డలారా, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే, 40 సంవత్సరాలు మిథ్యానారణ్యములో ఉంటే, 40 సంవత్సరాలు సుదీర్ఘ యాత్ర. చూడండి ఆయన జీవితం. ఈ 120 సంవత్సరాలు మోషే ఎవరి కొరకు తన జీవితాన్ని, తన శ్రమను, తన కష్టాన్ని, తన ప్రార్థనను, తన్ను తాను ఎవరి కొరకు త్యాగం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, మోషే తన పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి మోషే ఎక్కడెక్కడ వాళ్ళని గురించి పట్టించుకోలే. మోషే నమ్మకస్తుడు. తెలుసా మీకు సంగతి? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు అంతే. ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషే, అలాంటి నమ్మకస్తుడు, అలాంటి సాత్వికుడు 120 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇశ్రాయేలు ప్రజల కొరకు కర్ర చేత పట్టుకుని నడిచిన నాయకుడు. దేవుని స్తోత్రం. ఎంత మంచి నాయకుడు బిడ్డలారా. తనకంటూ చూసుకొని నాయకుడు, తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటో పట్టించుకొని నాయకుడు, తన పిల్లలు ఏమున్నారో పట్టించుకొని నాయకుడు, తనకు అప్పగించిన పని కడ వరకు నెరవేర్చడానికి, ఆఖరి వరకు నెరవేర్చడానికి, సంపూర్ణంగా నెరవేర్చడానికి తన్ను తాను త్యాగం చేసుకున్నాడు మోషే. అలాంటి మోషేను నోటిని వాడుకున్నాడు. ఎవరు? సాతాను. చూడండి, మోషే జీవితం ఎక్కడ కూడా తడబడలేదు. మోషే ఎక్కడ తొందరపడలేదు, ఎక్కడ ఎవరినేమనలేదు. మాటలు భరించాడు. లక్షల మంది సనిగిన బిడ్డలారా, మారా నది దగ్గరికి వెళ్తే ప్రవాహంగా నీళ్ళు వెళ్తున్నాయి, కానీ తాగటానికి అవకాశం లేని నీళ్లు. అలాంటి చోట లక్షల మంది మోషే మీద తిరుగుబాటు చేసి సనుగుతూ ఉంటే మోషే దేవుని వైపు చూశాడు. లక్షల మంది మోషేని టార్గెట్ చేస్తే మోషే దేవుని వైపు చూస్తున్నాడు. అయ్యా, నీళ్లున్నాయి, తాగటానికి పనికిరావు, ఏంటయ్యని మోషే దేవునికి మొరపెడితే దేవుడు అన్నాడు, మోషే, ఆ ప్రజలందరూ చూస్తుండగా వారి కన్నుల ఎదుట నన్ను మహిమపరచు. దేవుని స్తోత్రం. ఏం చేయమంట ప్రభు అంటే, ఆ నీటి ఒడ్డున నా చెట్టు ఉందే, దాన్ని కొమ్మ విరిచి నీళ్ళల్లయి. ఆ చెట్టు కొమ్మ విరిచి నీళ్ళల్లయ్యాయి. మోషే అనొచ్చయ్యా, కొమ్మ వేస్తే నీళ్లు మారుతాయని. కానీ మోషే పనిండో తెలుసా? ఆయన చెప్పింది చేయటమే. ఇప్పుడు ఆ కొమ్మ విరిచి ప్రవాహంగా వెళుతున్న ఆ నదిలో దాన్ని అలా వేశాడు. మారా నదిలో దాన్ని వేస్తే ఆ కొమ్మ నీళ్లలోనే అలాగే ఉంది. ఆ కొమ్మను దాటుకుంటూ వెళ్తున్న నీళ్ళన్నీ మధురమైపోయి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు తాగుతున్నారు. వాళ్ళు అంటున్నారు, ముందు నోట్లో పోసుకుంటే చేదుగున్నాయి, ఇప్పుడేమో మధురంగా ఉన్నాయి. ఒకప్పుడు దీని నోట్లో నోరెత్తే దాని మీద రాయేసినట్టే అన్న నోరు ఈరోజు నిన్ను పొగుడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిన్ను పొగుడుతున్నారు బిడ్డ లోకం. ఒకప్పుడు ఆమె నోట్లో నోరేయకూడదు. ఎందుకని? సామాన్యురాలు కాదు, దాని నోట్లో నోరేసావా? నువ్వంటే ఒకళ్ళంటే నీ ఇంటిల బాధని అంటది. నా దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నుంచి మారాలంటి నది లాంటి మన జీవితాలను మధురంగా మార్చాడు. సపడ కూడా ప్రభు మహిమపరచండి. మధురంగా మార్చిన వాడు ఆయన. మధురంగా మార్చాడు నీ జీవితాన్ని. నీ జీవితం మధురంగా ఉన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి.
నిన్ను మార్చాడు ఆయన. నీ చేదు జీవితాన్ని మధురంగా మార్చాడు. అది నువ్వు తెలుసుకోవాలి. నన్ను మధురంగా చేశాడు నా దేవుడు. ఆ అమ్మ ఏమందండి? నా దేవుడు నన్ను రిక్తురాలను చేశాడు. ఏముంది? నన్ను రిక్తురాలను చేశాడు. ఏమీ లేని దానిగా చేశాడు. నన్ను మోడుబారిన జీవితం చేశాడు. నా భర్త చనిపోయాడు, నా కొడుకులు చనిపోయాడు, నన్ను ఏమీ లేని దానిగా రిక్తురాలుగా చేశాడు. ఉన్న ఊరు తిరిగి వస్తే ఇప్పుడు అంటుందమ్మా, నన్ను నయోమి అనమాకండి, నన్ను నయోమి అని పిలవద్దు. అదేంటక్క నీ పేరు నయోమి గంట? నో, నా పేరు నయోమి కాదు. ఏం పేరు? మరా. ఎవరన్నా పెట్టారా ఏమగా పేరు? ఏమా? ఎవరు పెట్టలేదు. ఎవరు పెట్టుకున్నారు? ఆమె పెట్టుకుంది. నన్ను మారా అని పిలవండి అంటే మధురమైన నా జీవితం చేదైపోయింది. నయోమి అంటే మధురమైనది. ఇప్పుడు ఏమనమంటుంది? మారా. మారంటే అర్థం ఏంటి? చేదు. విచిత్రం కాదు? ఆయన మారా నీళ్లు మధురంగా మారిస్తే ఈ మధురమైన అంటుంది నన్ను చేదని పిలవండి. ఇప్పుడు చేదని పిలవడానికి నిన్ను చేదు చేసుకుంది ఎవరు? నీకు నువ్వే చేదు చేసుకున్నావు. నీ నోరు నువ్వే పాడు చేసుకుంటావు, నీ మనసు నువ్వే పాడు చేసుకుంటావు, నీ ఆలోచన నువ్వే పాడు చేసుకుంటావు, నీ జ్ఞానం నువ్వే పాడు చేసుకుంటావు, నీ విలువను నువ్వే పాడు చేసుకుంటావు. విలువైన నీ జీవితాన్ని, విలువలేని నిన్ను నన్ను దేవుడు సిలువ రక్తంతో కడిగి వెల ఇచ్చి కొని విలువైన బిడ్డలుగా చేస్తే నువ్వు మరలా విలువలేని పని చేస్తున్నావు. అందుకంటారు, ఛీ విలువలేని దానా, విలువలేని వాడా. ఎందుకు విలువలేని అని అంటారు? ఏం చేస్తే చెప్పండి? ఒక గాడిద అంటారు కదా అమ్మ. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు పిల్లల్ని గాడిద అని పిలుస్తారు కదా. ఆడు గాడిద చెప్పరేంటి? నువ్వు గాడిద అని పిలిచావు కదా నీ కొడుకుని. గాడిద కాదు కదా. ఎందుకు పిలిచావు? ఆ గాడిద పని చేశాడు కనుక గాడిదని పిలిచి. కుక్క అంటారు కదా, అంటే ఏమని? కుక్క పని చేసావు కదా కుక్క అని పిలుస్తారు. నువ్వు ఏది చేస్తే అదే పేరు నీకు పడుతుంది. కానీ నా ప్రభు అంటున్నాడు, మారన్యులను మధురంగా మార్చిన వాడు మన జీవితాలను కూడా మార్చాడు. దేవుని స్తోత్రం. అలాగ చేసినప్పుడు నీ విలువను నువ్వు తగ్గించుకుంటున్నావు. బిడ్డలారా, విలువ పెరగాల తగ్గాల? ఇప్పుడు ఉద్యోగం చేస్తారండి, ఉద్యోగం చేసేవాళ్ళు ప్రమోషన్ కావాలా డిమోషన్ కావాలా? వాళ్ళకి అమ్మా ప్రమోషన్ కోసమే చూస్తుంది. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని ఇదిగో తీసుకొచ్చి నాకు లెటర్ కాగితం ఇచ్చింది. ఇప్పుడు నా ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి, నాకు పర్మనెంట్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు. ప్రభు చిత్తం ఎప్పుడవుతుందో కష్టపడి పర్మనెంట్ కావాలయ్యా అని శర్మలా ఇదిగో రాసిచ్చింది కాగితం నా దగ్గరే ఉంది. రోజు ప్రార్థన చేస్తా. చెప్తున్నానండి, విలువ పెరగాలి కానీ తగ్గకూడదు. మోషే జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వెళ్తే ఒకే ఒక స్థలం వచ్చింది. ఆ స్థలానికి వచ్చాక ప్రజలందరూ నీళ్లు కావాలని అడుగుతూ ఉంటే దేవుని సమ్ముఖానికి వెళ్ళి మోషే అడిగాడయ్యా, ఈ ప్రజలు గొంతుండిపోయి చస్తానంటున్నారయ్యా, నీళ్లు కావాలంటే మోషే సమీపంగా బండ ఉందే, ఆ బండ దగ్గర నేను నిలబడతాను, వచ్చి నువ్వు బండతో మాట్లాడు. స్తోత్రం చెప్పండి. బండతో మాట్లాడు. ఆ బండకాడికి వెళ్ళి ఏమనాలి? ఆ బండకాడికి వెళ్ళి ఏమనాలి? ఇదిగో నా దేవుడు సెలవిస్తున్నాడు, బండ నీలో నుండి ప్రవాహ జలములు రావాలి. స్తోత్రం. అలాగనలేదయ్యా. అప్పటికి లక్షలాది మంది ఇసిగించి రకరకాల మాట్లాడి ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, అక్కడ కూరగాయలు దొరుకుతున్నాయి, మాకు బీరకాయలు, కాకరకాయలు, చీకరకాయలు ఏళ్ళు పెడితే అందే తట్టు తిన్నాం మేము. అక్కడ ఇక్కడ తీసుకొచ్చి సంపుడగా తీసుకొచ్చేవారు నీళ్ళు లేకుండా ప్రజలు మోషేని తిడుతూ ఉంటే
వయసు పెద్దదయింది కదా మోషేకి, దైవజనుడికి. వయసు పెరిగిన తర్వాత దైవజనుడు కాదు ఎవరికైనా ఏమొస్తుంది? కోపం వస్తుంది. సాత్వికుడికి కోపం వచ్చింది ఎక్కడ చెప్పండి? ఎలాంటి సాత్వికుడు? ఈ మాట చెప్పి ముగిచేస్తాలే. మోషే ఎలాంటి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ భూమి మీద చెప్పండి, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికంటే నీవు మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడు, సహనం కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు, లోబడిన వాడు ఒక్క మాట మాట్లాడాడు. ఒక్క మాట మాట్లాడు. ఏమన్నా తెలుసా? ఆ బండను కొట్టి ద్రోహులారా తాగండి. బిడ్డలారా ఒక్క మాట చాలు. వాగ్దాన భూమికి వెళ్ళకుండా చేసింది ఆ మాట. ఈ రాత్రి సేవకుడికో దైవజనుడిగా చెప్తున్నాను. నీ నోరు ఎన్నిసార్లు పాడు చేసుకున్నావో, నువ్వు ఎన్నిసార్లు బూతులాడావో రక్షించబడి, నువ్వు ఎన్నిసార్లు ప్రభు శరీరం తింటూ రక్తం తాగుతూ ఎన్నిసార్లు నీ నోరు పాడు చేసుకున్నావో, ఎన్నిసార్లు బుద్ధిహీనమైన మాటలు మాట్లాడావు, ఎన్నిసార్లు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నావో, ఎన్ని పర్యాలు గతాన్ని స్థలానికి వెళ్ళావో, మాట్లాడావో, బూతులాడావు. బిడ్డ, నీ నోటిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. జాగ్రత్త. అంత ఓర్పం కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, దీనుడు, తగ్గించుకున్న మోషే వయసు పైబడిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొంచెం కోపం వచ్చింది. ఆ కోపం రావటానికి ఎవరు కారకుడు? సాతాను. బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తానో తెలుసా? వినండి. నెబో పర్వతం మీద మోషే చనిపోయిన తర్వాత వచ్చి మోషే పక్కన నుంచున్నాడు. ఎవడు చెప్పండి? ఎవరు? అపవాది. యోధపత్రికలో రాయబడి ఉందన్నమాట. అపవాది వచ్చి మోషే డెడ్ బాడీ ఉన్న చోట నుంచునుంది. దేవుని దూతలు వచ్చి అక్కడ నిలబడ్డారు. ఎవరు? దేవుని దూత ఎవరండి? మిఖాయేలు వచ్చి అక్కడ నిలబడి, రేయ్ నీకేం పని రా ఇక్కడ నుంచున్నావంటే, ఇదిగో ఈ మోషే పుట్టినప్పటి నుండి ఐగుప్తు దేశములో మగపిల్లడు పుడితే మెడకైపించి చంపమని చెప్పాడు ఈ మంత్రసానికి ఐగుప్తు రాజు ఫరో. ఆ ఫరో మాట వినకుండా దేవునికి లోబడి ఆ మంత్రసానులు మోషేను బ్రతకనిచ్చారు. నేను అప్పుడే చంపుదాం అనుకున్నా, అప్పుడే మెడకైపించుకుందాం అనుకున్నా, కానీ మంత్రసానులు దేవునికి భయపడి ఇన్ని దాచిపెట్టారు. ఇంతకాలం ప్రజల ముందు నడిచాడు. ఎర్ర సముద్రం కాడ నోరు చెడుద్దనుకున్న చెడలేదు, బండకాడ అక్కడ చెడుద్దనుకున్న చెడలేదు, మారా నది దగ్గర చెడలేదు. ఎన్నిసార్లు విసిగించిన నోరు చెరుపుకోలేదు. ఇదిగో చివరి యాత్రలు, చివరిసారి ఆ బండతో మాట్లాడమంటే ఇక నేను సహించలేక వచ్చి నోటికి తోడై ఉన్నా. బిడ్డలారా, దేవుడంట మోషేకి అప్పటి వరకు తోడుకున్నవాడు ఆ అపవాదికి అవకాశము ఇచ్చాడు. మోషే సాత్వికుడు కదా, మోషే నమ్మకస్తుడు కదా, మోషే దీనుడు కదా. నమ్మకస్తుడు, యథార్థవంతుడు, దీనుడు, అన్నిట్లో సాక్ష్యం కలిగిన వాడు. నా కొడుకు కదా, నా సేవకుడు కదా, ఈ మాత్రం దానికి నోరు జరుతాడా అనుకుని దేవుడు అపవాదికి అవకాశం ఇస్తే ఆడు ఖచ్చితంగా ఆ నోటిని పట్టుకున్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా తాగండి. ఆ మాటకు దేవునికి కోపం వచ్చి, నా పిల్లలు నీకేమి ద్రోహము చేశారు, గద్ద రెక్కల మీద మోసినట్లు నేను మోసాను వాళ్ళని. మారా నీళ్ళు మధురం చేసింది ఎవరు? నేనే. ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరు? నేనే. నువ్వేం చేసావు మోషే? ఎందుకు నా పిల్లలు ద్రోహులు అన్నావు? జాగ్రత్త, నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఒక్క మాటకు మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడే. ఇట్లారా మోషే తర్వాత నాయకత్వానికి వచ్చింది ఎవరు?
ఆయన అడుగు పెట్టాడు. జబలు కూడా భంగపరచండి. ఆయన అడుగు పెట్టాడు వాగ్దాన భూమిలో. మనం అనుకుంటున్నాం మనం భక్తి బాగుంది, మన ప్రార్థన బాగుంది, అంత బాగానే చేస్తున్నాం అనుకుంటున్నాం. బిడ్డలారా, ఏదో ఒక చోట సాతాను నిన్ను నన్ను వాడుకుంటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు సాత్వికురాలువై తగ్గించుకుంటే నీ భర్త దూకు వస్తాడు నీ మీదకి. ఎందుకో తెలుసా? నీ భర్తను ఎవరు పట్టుకుంటాడు? అప్పుడు సాతాను పట్టుకుంటాడు. నీ అత్తగారు నీ మీద మాట మాటకి రెచ్చగొడుతుంది అనుకో, నీ అత్తగారిని పట్టింది ఏంటిది? అది సాతానే. నీ మాంగారైనా, నీ అత్తగారైనా, నీ భర్తనైనా, నీ పిల్లలైనా మాటకి దూకొస్తున్నారే, వాళ్ళని పట్టుకునేది ఎవరు తెలుసా? సాతానే. అందుకు తెలుసుకొని జ్ఞానం కలిగిన బిడ్డలు అపవాదికి చోటు ఇవ్వకుండా నోట్లో నీళ్లు పోసుకుని ఏం పోసుకోవాలి చెప్పరేంటి? నేను ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడు సేవ చేయట్లేదు కదా, పాటలు అయితే బాగా పాడేవాడిని. నా జీవితం తెల్ల కాగితం ఉట్టిదే. అలాంటి పరిస్థితుల్లో ఏదన్నా కొద్ది మాట్లాడితే ఏమీ లేదు, ఇక దూకటమే, గొడవే, రచ్చ చేసిండి. అయ్యగారు రాగానే చిన్నాన్న గొడవ చేస్తున్నాడు, చిన్నాన్న కోడి పందాలకి వెళ్తున్నాడు, చిన్నాన్న పేకాటకి వెళ్తున్నాడు, చిన్నాన్న. ఎట్లా అంటే, అమ్మా నువ్వు నోట్లో నీళ్లు పోసుకో, జాగ్రత్త. చిన్నప్పటి నుంచి ఆ సంఘంలో పెరిగిన బిడ్డ కాబట్టి ఆ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? అమ్మా నోట్లో నీళ్లు పోసుకుని మౌనంగా ఉండు, ఏదో ఒక రోజున దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఇక్కడ నిలబడటానికి కారణం ఎట్లరా? అదే కారణం. నేను పడుకునుంటే మనసు మీద నా కాళ్ళ కాడ మోకరించి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసేది. నేను ఇసుక్కునేవాడిని, నిద్ర లేకుండా చేస్తున్నావేంటి. మా నాయనమ్మ వచ్చేది, వీళ్ళిద్దరు కలిసి గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు. ఒకళ్ళకి ఒకళ్ళు తోడయ్యారు వీళ్ళిద్దరూ. నన్ను నిద్ర లేకుండా చేస్తున్న సనుక్కునేవాడిని. బిడ్డలారా, మా నాయనమ్మ అందయ్యా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆమె సేవకురాలు. ఇదిగో నా తల నేల కొరిగిన రోజున, నా తల నేల మీద ఆనిన రోజున ఈ వాక్యాన్ని దేవుడు నీకే ఇస్తాడు. చప్పట్లు కూడా ప్రభుత్వపరచండి. ఇది నీకే ఇస్తాడు నా దేవుడు. నా కొడుకులకు కానీ మనవళ్ళ సంతానంలో ఎవరికి కూడా నా దేవుడు నీకే ఇస్తాడని చెప్పింది సేవకురాలు. వాగ్దానం చెప్పింది. నేనెన్నడూ ఊహించలేదు ఈ నిషేధించబడిన స్థలములో ఈ నిషేధించబడిన వాడు మూలకు తలరాయిగా చేస్తాడని. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఈ స్థలము నిషేధించబడింది. నేను ఇక్కడికి వచ్చి మోకరిస్తే నా మొదటి ప్రార్థన అదే, ప్రభువా ఈ స్థలము నిషేధించబడింది. బహిర్భూములకు చచ్చిపోయిన వాటిని తీసుకొచ్చి పడేయటానికి ఈ స్థలము ఉపయోగపడింది. ఎందుకో నిషేధించబడిన నా జీవితాన్ని కూడా ఈ స్థలం ఎలాగ మధురంగా చేసి మహిమ కలిగిన మందిరంగా మార్చావో నా జీవితాన్ని కూడా మార్చావు. దేవుని స్తోత్రం. ఆ సంతోషం ఆనందంతోనే ఇక్కడ ప్రార్థన చేస్తా. బిడ్డలారా, మన జీవితాలు మార్చిన దేవుడు మన కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని మార్చి ఆయన మహిమ కలిగిన పాత్రలుగా యోకేబేదు అమ్రాము కుటుంబాల్లాగా మన కుటుంబాలు మహిమ కలిగిన దేవుడు చేయునుగాక. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.